వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్. అండ్ ఏంటి ఈ రోజు నేను వచ్చాను అనుకుంటున్నారా? ఒక పర్టికులర్ టాపిక్ అయితే డిస్కస్ చేయడానికి అయితే ఈ రోజు మీ దగ్గరికి ఈ విషయం చెప్పడానికి అయితే నేను వచ్చాను. ఫస్ట్ ఎందుకని యూఎక్స్ అండ్ యూఐ డిజైన్ రోడ్ మ్యాప్ గురించి మీ అందరికి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానంటే ఒక 2 రీజన్స్ చెప్తాను. సో లాస్ట్ ఫ్యూ డేస్ గా నేను ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే మీరు 2 వీక్స్ లో ఈ బూట్ క్యాంప్ లో జాయిన్ అవ్వండి, యూఎక్స్ డిజైనర్ అయిపోండి, లేకపోతే 1 month లో యూఎక్స్ డిజైనర్ అయిపోండి. చాలా జాబ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 million జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా చాలా డిమాండ్ ఉన్న స్కిల్ యూఎక్స్ డిజైనింగ్. ఇది కనుక నేర్చుకున్నారంటే మీకు ఇంకా ఫ్యూచర్ సెట్ అయిపోతుంది. కోడింగ్ అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అందులో ఎంత జెన్యూన్ గా వాళ్ళు చేస్తున్నారో నాకు తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ వుడ్ బి అన్రియలిస్టిక్ అనమాట. సో ఎందుకంటే ఆ కోర్స్ యొక్క డ్యూరేషన్ బట్టి మనం చెప్పొచ్చు అది జెన్యూనా కాదా అని చెప్పి. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2 వీక్స్ లో మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చి ఆ ఛాలెంజ్ మీరు మీతో కంప్లీట్ చేయించి మీకు డిజైనింగ్ వచ్చేసింది, మీరు డిజైనర్ అని చెప్పి మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి బయట పంపించేస్తే నిజంగా మీరు డిజైనర్ అయిపోతారా? అలా కాదు కదా. సో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మీ అంతటి మీరే తెలుసుకోవాలన్నమాట. అట్లీస్ట్ నా ఉద్దేశంలో అయితే అసలు డిజైనింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, దానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు రీసెర్చ్ మెథడ్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఏంటి, కలర్ థియరీ అంటే ఏంటి, కాంపోజిషన్ అంటే ఏంటి, ఇటువంటి ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ నేర్చుకోవడం పక్కన పెట్టండి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుని ఓకే డిజైనర్ కెరీర్ అంటే ఎలా ఉంటుంది, దీంట్లో మన గ్రోత్ ఎలా ఉంటుంది అన్న తెలుసుకోవడానికి మినిమం ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి మనకు ఒక 1 month అయితే కంపల్సరీ పడుతుంది అనమాట. సో నేనైతే మీరు జాయిన్ అవ్వండి, తప్పలేదు, నేను ఎప్పుడు కాదన్నా. మీరు ఎప్పుడైనా ఒక మంచిది ఏదైనా కోర్స్ కనబడిందంటే ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. బట్ ఒక డెసిషన్ తీసుకునే ముందు మీ అంతా మీరు ఓన్ గా రీసెర్చ్ చేసి అయితే వెళ్ళండి. సో పర్టికులర్ గా ఈ రోజు నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఒక 6 parts కింద అయితే డివైడ్ చేశాను. ఈచ్ పార్ట్ కన్సిస్ట్ సమ్ పాయింట్స్ అనమాట. సో ఈ 6 parts ని కూడా మీరు చూసి మీ అంతటి మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకుని వీటిని కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో చూసుకుని ఆ తర్వాత ఏదైనా కోర్స్ లో జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అగెన్స్ట్ కాదు, ఒక మంచి కోర్స్ లో జాయిన్ అవ్వండి, మీరు యూఎక్స్ డిజైనర్ అవ్వండి, మంచి మంచి సొల్యూషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయండి. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్. సో లెట్ us గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ ఈ మనం చెప్పుకున్న 6 parts లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఫౌండేషనల్ నాలెడ్జ్ అనమాట. సో యూఎక్స్ డిజైనింగ్ అనగానే అందరూ ఇంకేం చేస్తారు, ఒక ఫిగ్మా ఓపెన్ చేస్తారు. ఫిగ్మా ఓపెన్ చేసి ఇదిగో ఒక డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది, లేకపోతే ఒక పోర్టల్ ఉంది, ఆ పోర్టల్ ల్యాండింగ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి, లేకపోతే ఒక ఈ కామర్స్ అప్లికేషన్ ఉంటుంది, ఆ ఈ కామర్స్ అప్లికేషన్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, చెక్అవుట్ ఫ్లో ఎలా ఉంటుంది, పేమెంట్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, యాడ్ టు కార్ట్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలా చెప్తారు అనమాట. బట్ అదంతా కాదు, మీరు డిజైన్ బేసిక్స్ తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. డిజైన్ బేసిక్స్ అంటే ఏమొస్తాయంటే మీకు డిజైన్ ప్రిన్సిపల్స్ కానీ, కలర్ థియరీ కానీ, టైపోగ్రఫీ కానీ, కాంపోజిషన్, విజువల్ హైరార్కీ ఇలాంటివి అనమాట. సో ఈ డిజైన్ బేసిక్స్ అన్ని అయితే మీరు ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేయండి, చూడండి, మొత్తం అంతా గమనించండి అనమాట. నెక్స్ట్ యూజర్ రీసెర్చ్ గురించి నేర్చుకోండి. మీకు అబండెంట్ రీసోర్సెస్ అయితే యూట్యూబ్ లో లేకపోతే గూగుల్ క్రోమ్ లో మీరు ఏమైనా టైప్ చేస్తే చాలా రీసోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ఈ విధంగా సెర్చ్ చేసి మీ అంతకు మీరు ఒక అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకోండి. సో యూజర్ రీసెర్చ్ వచ్చేసి అసలు యూజర్ రీసెర్చ్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా రీసెర్చ్ చేస్తారు, జనరేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, సమ్మేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఫార్మేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఇంకా అందులో ఉన్న రకరకాల టైప్స్ ఎలా అంటే క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, యాటిట్యూడినల్, బిహేవియరల్, ఇలా చాలా రకాల రీసెర్చ్ మెథడ్స్ అన్ని ఉంటాయి అనమాట. అవన్నీ కూడా తెలుసుకోండి ఏంటన్నదంతా కూడా. అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే జస్ట్ ఏదో ఇన్ఫర్మేషన్ హోమ్ పేజ్ లో ఇవి ఉండాలి, లేకపోతే ఈ నావిగేషన్ బార్ లో ఇవి ఉండాలని కాదు. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటే అందులో మెయిన్ గా కీ 4 pillars ఉంటాయి అనమాట. అవేంటంటే మనకి నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, సెర్చ్ సిస్టమ్స్ ఉంటాయి, లేబులింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అలానే ఆర్గనైజేషన్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఈ వీటన్నిటిని కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అయితే తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంటరాక్షన్ డిజైన్ గురించి అయితే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక పర్టికులర్ మొబైల్ అప్లికేషన్ కనుక మీరు చూసారంటే అది క్లిక్ చేసినప్పుడు ఆ ఇంటరాక్షన్ అనేది మీకు చాలా బాగుంటుంది, లేకపోతే ఒక ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎందువల్ల అలా ఉంటుందంటే దాని వెనకాల ఉన్న ఇంటరాక్షన్ డిజైన్ అంత బాగా డిజైన్ చేస్తారు కాబట్టి. సో ఇంటరాక్షన్ డిజైన్ గురించి కూడా మీరు తెలుసుకోండి. సో ఇది మనం అనుకున్న ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ లో ఈ పర్టికులర్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి యూఎక్స్ డిజైన్స్ ప్రాసెసెస్ అనమాట. మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి అనమాట యూఎక్స్ డిజైన్ చేయడానికి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండ్ ప్రూవెన్ వే వచ్చేసి యూజర్ సెంటర్ డిజైన్ అనమాట. యూజర్ సెంటర్ డిజైన్ ఏంటంటే మనం ఆల్వేస్ ఆ యూజర్ ని సెంటర్ ఆఫ్ పాయింట్ గా పెట్టుకుని అతనికి ఏ విధంగా కావాలన్న దాన్ని మనం డిజైన్ చేస్తాం. మీరు గమనించారంటే ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. సపోజ్ ఒక 50 years బ్యాక్ ఏమంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఏం చేస్తుంది, మా ప్రొడక్ట్ ని అయితే ఇంతమంది కొంటారు కాబట్టి మేము వీళ్ళకి అనుగుణంగా మాత్రమే మా యొక్క ప్రొడక్ట్ ని మేము డిజైన్ చేస్తాం అని చెప్పి అలా ఉండేవి అనమాట. సపోజ్ మీరు చూసారంటే ఇది కార్స్ అన్ని కూడా ఒక రకమైన బాక్స్ షేప్ లో ఉండేవి. మీరు గమనించారంటే రాను ఏమైంది,
ఈ యూజర్స్ ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి ఒక పర్టికులర్ యూజర్ గ్రూప్ కి ఒక పర్టికులర్ గా డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదేమంటే యూజర్ పర్సనల్స్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క యూజర్ నీడ్స్, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళ యొక్క డిజైర్స్ దానికి తగ్గట్టుగా డిజైన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యూజర్ కి ఒక యూజర్ పర్సన్ క్రియేట్ చేసి వాళ్ళకి తగినట్టుగా డిజైన్ చేయడం అయితే స్టార్ట్ అవ్వబోతోంది. బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అండ్ ఈ యూజర్ సెంటర్ డిజైన్ లో మనకి కీగా ఒక 5 ఫేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్ అండ్ ఇటరేట్ అండ్ డిప్లాయ్ అండ్ ఇటరేట్ అనమాట. సో ఈ ప్రతి ప్రాసెస్ లో కూడా కొన్ని మెథడాలజీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులోనే చేయాలని ఎక్కడ ఎటువంటి లా అయితే లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫ్రేమ్ వర్క్. దాన్ని మన యొక్క ప్రాజెక్ట్ అనుగుణంగా మనం అయితే ఎప్పుడు ఎలా అన్నా వాడుకోవచ్చు అనమాట ఈ మెథడాలజీస్ కూడా. బట్ ఒక స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. సో యూజర్ సెంట్రిక్ డిజైన్ అన్నది అయితే మీరు ఫస్ట్ తెలుసుకోండి, దాని గురించి తెలుసుకోండి. తర్వాత డిజైన్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అందరూ అనుకుంటుంటారు ఏం డిజైన్ టూల్స్ ఏముంటాయి దీనికి, మహా అయితే ఏముంటుంది, ఫిగ్మా ఉంటుంది, లేకపోతే అడాబ్ XD ఉంటుంది, ఇంతే కదా, అది ఏముంది, మనం ఏమన్నా ఇప్పుడు అన్ని చేసేచ్చు కదా అనుకుంటాం. బట్ దట్ ఈస్ రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫిగ్మా యూజ్ చేయడం అని కానీ లేకపోతే అడాబ్ XD యూజ్ చేయడం అని కానీ కంప్లీట్ గా ప్రాజెక్ట్ యొక్క డెసిషన్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారంటే అడాబ్ సూట్ కి వాళ్ళు కంప్లీట్ గా లైసెన్స్ కొనేస్తారు ఎంటర్ప్రైజ్. మీకేమో ఫిగ్మా ఒకటే వచ్చు, మీకు అడాబ్ XD రాదు. అప్పుడు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు, అని చెప్పి కంపెనీలోకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నువ్వు అడాబ్ XD లో పని చేయాలంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా మీకైతే అక్కడ చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే రాదు క్లయింట్ కి. సో మల్టిపుల్ టూల్స్ అయితే నాలెడ్జ్ ని ఎక్వైర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎలా అంటే మనకు ఫిగ్మా ఉంది, అడాబ్ XD ఉంది, ఇన్విజన్ ఉంది, స్కెచ్ ఉంది. బట్ ఆ ఇన్విజన్ అని కానీ స్కెచ్ అని కానీ ఏమంటే ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ అలానే మనకి ఇది వరకు ఈ ఫిగ్మాలో ఎంత ప్రొటోటైపింగ్, ఇప్పుడు మనకి వేరియబుల్ ప్రొటోటైపింగ్ అని కానీ లేకపోతే చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ అయితే వస్తాయి డెవో మోడ్ ఇవన్నీ కూడా. ఇది వరకు ఇవన్నీ లేనప్పుడు అంటే ఎగ్జ్యూర్ RP అని చెప్పి ఒక మంచి ప్రొటోటైపింగ్ టూల్ అయితే యూజ్ చేసేవాడు అనమాట. సో అది ఏమంటే మనకు రియల్ గా ఒక అప్లికేషన్ అనేది ఫైనల్ గా అయిపోయిన తర్వాత యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రొటోటైప్స్ అన్ని కూడా మనం ఎగ్జ్యూర్ RP అయితే చేసేవాళ్ళం. సో అటువంటి టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి బోల్డ్ అన్ని టూల్స్, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇన్ని టూల్స్ ఉంటాయా, ఈ టూల్లో మనం ఏది నేర్చుకుందాం, దాన్ని బేస్ చేసుకుని ఏది మీకు ఈజీగా ఉందో చూసుకుని అదైతే మీరు నేర్చుకోండి అనమాట. తర్వాత విజువల్ డిజైనింగ్ కి సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి. ఎలా అంటే మనకి స్కెచ్ ఉంది, అడాబ్ ఫోటోషాప్ ఉంది, ఇల్లస్ట్రేటర్ ఉంది. ఇవన్నీ కూడా విజువల్ డిజైనింగ్ అంటే మనకి వెక్టర్ డిజైనింగ్ అని ఉంటుంది, ఐకాన్స్ డిజైన్ చేస్తాము, లేకపోతే ఫోటోని ఎడిటింగ్ చేస్తాము. వీటికి సంబంధించి కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. సో విజువల్ మీకు ఐదర్ మీరు విజువల్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే UX డిజైనర్ అవ్వాలనుకుంటున్నారా అనేది మీ యొక్క చాయిస్. సో ప్రతి దానికి సెట్ ఆఫ్ టూల్స్ అయితే ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాయన్నమాట. సో మీరు యూజర్ రీసెర్చ్ చేసే టైంలో మీకు కనుక విజువల్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అనుకుంటే అడాబ్ ఇల్లస్ట్రేటర్ కానీ ఫోటోషాప్ కానీ ఇవి నేర్చుకోండి. లేదు నాకు UX డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఫిగ్మా కానీ మీరో కానీ, ఆ తర్వాత మ్యూరల్ బోర్డ్, తర్వాత ఫిగ్జామ్ అని చెప్పి మనకు చాలా మంచి టూల్ ఉంది ఫిగ్మాలో, అది యూజ్ చేయడం నేర్చుకోండి. అలానే మీకు ప్రొటోటైపింగ్ ఇష్టం అనుకుంటే ఈ ఎగ్జ్యూర్ RP, ఫిగ్మా ఇలాంటి వాటిలో ప్రొటోటైపింగ్ టూల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవి నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే టూల్స్ లో యూజర్ రీసెర్చ్. అందరూ అనుకుంటారు యూజర్ రీసెర్చ్ కి టూల్స్ ఏం కావాలి అనుకుంటారు అన్నమాట. కానీ తప్పు. యూజర్ రీసెర్చ్ ఖచ్చితంగా టూల్స్ కావాలి. ఎందుకంటే మనం సర్వేస్ యూజ్ చేస్తాము, హీట్ మ్యాప్స్ యూజ్ చేస్తాము, ఐ ట్రాకింగ్ యూజ్ చేస్తాము, తర్వాత ఇంటర్వ్యూకి కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. సపోజ్ ఎలా అంటే జూమ్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎలా అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మహా మీరు ఏం చేస్తారు, ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తారు, వారికి పంపిస్తారు, వారు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో మీరు మాట్లాడతారు, అంతే కదా. కాదు, అందులో మనం ఎలా అయితే గూగుల్ ఫార్మ్స్ లాగా మైక్రోసాఫ్ట్ కూడా ఫార్మ్స్ ఉంటాయి. అండ్ కంపేర్ టు గూగుల్ ఫార్మ్స్ మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ మోర్ రాబస్ట్ అనమాట. అందులో మీకు చాలా అనలిటికల్ టూల్స్ అన్ని కూడా మీకు అందులో వస్తాయి. సో ఈ విధంగా ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి అది కూడా మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం నేను మరీ చెప్తున్నా, ఎవరైతే ఈ విధంగా UX డిజైనింగ్ UI డిజైనింగ్ నేర్చుకుంటే వాళ్ళకి HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ ఇవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు జీవితంలో కోడింగ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. నేను డిజైనర్ అయిపోతా, హ్యాపీగా కూర్చుంటా, ఇలా బొమ్మలు గీసుకుంటా, రెక్టాంగిల్ చేస్తా, కలర్స్ మార్చేస్తా అంటే అసలు వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి, మిమ్మల్ని ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేయమంటారు అనుకోండి, ఒక స్క్రీన్ ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ గా మార్చుకున్నారు అనుకోండి, మీరు ఆ పర్టికులర్ స్క్రీన్ కి వ్యూ పోర్ట్స్ అనేవి ఎట్లా డిఫైన్ చేస్తారు మీకు తెలియకుండా. సపోజ్ మొబైల్ ఒక వ్యూ పోర్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టాబ్లెట్ ఒక వ్యూ పోర్ట్ ఉంటుంది, డెస్క్టాప్ ఒక వ్యూ పోర్ట్ ఉంటుంది. ప్రతిదానికి కూడా బ్రేక్ పాయింట్స్ మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? మీకు CSS మీద కానీ HTML మీద కానీ మంచి గ్రిప్ అయితే లేకపోతే. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి మీరు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు అనుకోండి, అప్లికేషన్ టూ మచ్ ఇమేజెస్ అయితే పెట్టేశారు మీరు బాగా కనబడడానికి. అప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ లోడ్ అయ్యే టైం పెరిగిపోతుంది. ఎందుకు వల్ల అన్ని ఇమేజెస్ పెట్టారు అన్నది ఆ క్వశ్చన్ అంతా క్లయింట్ అడిగారంటే మీరు ఏం చెప్తారు?
సో నాకు తెలియదు సార్ నేను ఏదో పెట్టేసాను బాగుంటుందని చెప్తారు, అట్లా కాదు కదా. ఆ పెట్టే ముందర మీరు ఆలోచించాలి, ఓకే నేను ఇప్పుడు ఇన్ని ఇమేజెస్ పెడుతుంటే ఖచ్చితంగా ఈ బ్రౌజర్ యొక్క క్యాషింగ్ మెమరీ అయితే నిండిపోతుంది, సో ఆ పేజ్ లోడ్ అవడానికి అయితే నాకు టైం పడుతుంది. ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి? మీకు కొద్దిగా జావా స్క్రిప్ట్ మీద కానీ, HTML మీద కానీ, CSS మీద కానీ కొద్దిగా అవగాహన ఉంటే మాత్రమే మీరు చేయగలుగుతారు. మినిమం ఈ మూడింటి మీద కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే అక్వైర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ UX డిజైనింగ్ లో, ఎందుకంటే చాలా డొమైన్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే మనం డిజైన్ చేసే అప్లికేషన్స్ వేరియస్ డొమైన్స్ మీద ఉంటాయి అనమాట. ప్రతి డొమైన్ కి కూడా మీరు చూసుకుందంటే ఏ డొమైన్ అయినా తీసుకోండి, వీటిలో కామన్ గా ఉండేది అంటే మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటంటే యాక్సెసిబిలిటీ, యూజబిలిటీ, ఆ తర్వాత మొబైల్ ఫస్ట్ అప్రోచ్ మనం ఫాలో అవుతున్నామా లేదా, లేకపోతే UI డిజైన్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా అనమాట. సపోజ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ఈ మధ్యన మీరు చూసి ఉంటారు, ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 5 to 6 years ఏమంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అన్నది చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే లాస్ట్ 10 years గా కూడా మనము మొబైల్ ద్వారా వాడే ఇంటర్నెట్ వినియోగం అయితే చాలా ఎక్కువ అయిపోయింది కంపేర్ టు డెస్క్టాప్, ల్యాప్టాప్. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పండి, ఆనెస్ట్ గా చెప్పండి, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ మీ దాంట్లో ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఓపెన్ చేసి యూజ్ చేస్తారు? ఎవరు చేయరు కదా, ఆల్మోస్ట్ 95% చేయరు. చేసినా కూడా ఏదో సపోజ్ ఏదో ఇంకా ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏవో కనబడపోతే అవి ఎక్కడ ఉన్నాయి చూసుకోవడానికి మాత్రమే లాగిన్ అయ్యి చూస్తారు. అంతే తప్పితే నేను ఇది రోజు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ అందరూ చూస్తానని చెప్పి ఎక్కడ ఉండదు కదా. సో ఆ వినియోగం అనేది మొబైల్ ద్వారా ఎక్కువైపోయింది కాబట్టి మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు గమనించారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ లో చేసేటప్పుడు ఏమంటే మనం ఓన్లీ కీ ఫీచర్స్ మీద ఫోకస్ చేస్తాం కంపేర్ టు డెస్క్టాప్. ఎందుకంటే 2 types ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి అనమాట డిజైన్ లో. వన్ ఈజ్ ఏమంటే ప్రోగ్రెసివ్ ఎన్హాన్స్మెంట్ అంటారు, రెండోది వచ్చేసి మనకి గ్రేస్ఫుల్ డిగ్రేడేషన్ అంటారు అనమాట. సపోజ్ మీరు కనుక మొబైల్ ఫస్ట్ అప్రోచ్ వాడారనుకోండి, కీ ఫీచర్స్ ని ఫస్ట్ డెవలప్ చేస్తారు, తర్వాత ఈ కీ ఫీచర్స్ ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి టాబ్లెట్ కి తీసుకొస్తారు, అది కొద్దిగా ఎక్స్పాండ్ చేసి డెస్క్టాప్ లో మొత్తం అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రోగ్రెసివ్ ఎన్హాన్స్మెంట్ అంటాం అనమాట. అలా కాకుండా మీరు కనుక కొన్ని వెబ్సైట్స్ ఫస్ట్ వెబ్సైట్ కి ఒక పోర్టల్ డెస్క్టాప్ కి డిజైన్ చేసేసి తర్వాత ఆ వ్యూ పోర్ట్ తగ్గించి టాబ్లెట్ కి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మన డెస్క్టాప్ మీద ఉన్నంత వ్యూ పోర్ట్ అయితే మన టాబ్లెట్ లో ఉంటుంది. సో కొన్ని ఫీచర్స్ అయితే తీసేయాలి ఉంటుంది, లేకపోతే వాటి యూజబిలిటీ కొద్దిగా తగ్గించి మనం ఏమంటే కొద్దిగా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గించాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే గ్రేస్ఫుల్ డిగ్రేడేషన్ అంటాం. అంటే మరీ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా తగ్గించుకుంటూ వెళ్తాం అన్నమాట ఫీచర్స్ ని. సో మొబైల్ వచ్చినప్పుడు మరీ తగ్గిపోతాయి. సో ఈ విధమైన అప్రోచెస్ అన్ని మీకు తెలుస్తాయి అనమాట ఈ విధమైన మొబైల్ డిజైన్ గురించి కనుక నేర్చుకుంటే. అట్ ద సేమ్ టైం UI డిజైనింగ్ వచ్చినప్పుడు బటన్స్ అని కానీ, మెనూస్ అని కానీ, ఆ తర్వాత ఎస్థెటిక్స్ ఎట్లా ఉండాలి, ఆ తర్వాత నావిగేషన్ సిస్టమ్స్ అనేవి ఎలా డిఫైన్ చేయాలి, రకరకాల స్టేట్స్ ఉంటాయి, ఫోకస్ స్టేట్ అని కానీ, లేకపోతే యాక్టివ్ స్టేట్ కానీ, క్లిక్డ్ స్టేట్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకోండి అసలు ఏంటి ఇవన్నీ అంతా కూడా. అట్ ద సేమ్ టైం యాక్సెసిబిలిటీ అనమాట. సో యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి. సో వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ ఎంతమంది యూజర్స్ అయితే ఉంటారో అంతమంది యూజర్స్ ని సాటిస్ఫై చేసేలాగా కొన్ని యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ అయితే ఎవ్రీ ఇయర్ WCAG వాళ్ళు తీసుకొస్తుంటారు అనమాట. సో వాటి మీద మీకు మంచి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి అనమాట. పోర్ అని చెప్పి అంటే పర్సీవబుల్, ఆపరబుల్, అండర్స్టాండబుల్ అండ్ రాబస్ట్ అని చెప్పి ఈ ప్రతి ప్రిన్సిపల్ లోపల కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఇలా ప్రతి గైడ్ లైన్స్ చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. వీటికి ఏమంటే 3 కాన్ఫర్మెన్స్ లెవెల్స్ ఉంటాయి, AA అని చెప్పి. సో అట్లీస్ట్ మినిమం AA కాన్ఫర్మెన్స్ లెవెల్ వరకు అయితే మీకు అన్ని గైడ్ లైన్స్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనమాట. సో మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? మీరు ఫ్రెషర్, మీకు అసలు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఇంతవరకు కూడా. ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మీరు ఒక కంప్లీట్ పోర్టల్ ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంచుకున్న టూల్లో ఐదర్ ఫిగ్మా అవ్వచ్చు, అడాబ్ XD అవ్వచ్చు, స్కెచ్ అవ్వచ్చు, ఇన్విజన్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఒక పర్టికులర్ వెబ్సైట్ ని కానీ, ఒక అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్ కానీ రెప్లికేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీటిని పర్సనల్ ప్రాజెక్ట్స్ అయితే పెట్టుకుని జాబ్స్ అప్లై చేయడం అంతా చేయండి. అండ్ కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి అనమాట, ఏమంటే మన డిజైన్స్, మన పోర్ట్ఫోలియోని వాళ్ళ దాంట్లో మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే డ్రిబుల్ కానీ, బిహాన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఇంకొన్ని వెబ్సైట్స్ వచ్చాయి ఏంటంటే మీడియం కానీ, నోషన్ అని కానీ, వీటిలో మనం పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకుని మీ యొక్క స్కిల్స్ ని చూపించండి, షేర్ చేయండి అనమాట అందరికి. అట్ ద సేమ్ టైం మనకు చాలా వెబ్సైట్స్ అయితే వచ్చాయి, ఫైవర్, తర్వాత అప్వర్క్. వీటిలో ఏమంటే ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయంటే చూసుకోండి. మీ అందరికీ తెలియని విషయం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, బట్ బిహాన్స్, డ్రిబుల్ లో కూడా మీరు అయితే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అయితే వెతుక్కోవచ్చు. ఎందుకంటే మీరు ఒక సెక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎనేబుల్ చేసుకుంటే డైరెక్ట్ గా రిక్రూటర్స్ మీకు కాల్ చేసి చెప్తారు అనమాట, ఇలా ఫ్రీలాన్స్ డిజైనింగ్ ఆపర్చునిటీ ఉంది చేస్తావా అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అలా పనిచేశారు, సో వాళ్ళకి వర్కౌట్ అయింది అట్లా. సో అది కూడా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఏమంటే UX ఛాలెంజెస్ అండ్ హ్యాకథాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. అటువంటి వెబ్సైట్స్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే
అట్ ద సేమ్ టైం అడిషనల్ రీసోర్సెస్ ఏమంటే కొన్ని బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి, బ్లాగ్స్ చదవండి, పాడ్కాస్ట్లు వినండి. అలాగే ఎవరిదైనా మెంటర్షిప్ ఎవరైనా మీకు ఇవ్వడానికి రెడీ ఉంటే వాళ్ళ దగ్గర మెంటీగా జాయిన్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ నుంచి మీరు తెలుసుకోండి. బుక్స్ ఎట్లా అంటే మనకి కొన్ని బుక్స్ ఉంటాయి, డోంట్ మేక్ మీ థింక్ అని చెప్పి, అది ఎవరు అసలు నాకు అంత ఐడియా తెలీదు. సో అట్స్ అ వెరీ గుడ్ బుక్ అనమాట. అలానే హౌ టు బిల్డ్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, అది కూడా మంచి బుక్ అనమాట. అట్ ద సేమ్ టైం బ్లాగ్స్ ఉంటాయి, చాలా మంచి మంచి బ్లాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కనుక వెతికి నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. కానీ మనకి యూఎక్స్ కలెక్టివ్ ఉంది, యూఎక్స్ మీడియం ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నీల్సన్ నార్మన్ గ్రూప్ బ్లాగ్ ఉందన్నమాట. అందులో మీకు లెక్కలైన ఆర్టికల్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఆ పోర్టల్ కి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు అంతలో చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం పాడ్కాస్ట్ కూడా వినండి. మనకి స్పాటిఫై చాలా యాప్స్ అయితే వచ్చాయి కదా, మంచి పాడ్కాస్ట్ అయితే వినండి యూఎక్స్ డిజైన్ గురించి. అట్ ద సేమ్ టైం మీకు కుదిరితే ఒక సీనియర్ యూఎక్స్ డిజైనర్ అన్న ఉంటే వాళ్ళ దగ్గర మెంటీగా జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ ని మీరు ఎక్వైర్ చేసుకుని మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ లెర్నింగ్ అనేది ఇప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఏమంటే ఒకసారి నేర్చేసుకుని నేను ఇంకా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతాను, నేను ఇంకా తోపు డిజైనర్ అయిపోయాను, అన్ని చేసేస్తాను, ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టు యూఎక్స్ ఏ డిజైనింగ్ అన్నా సరే అండర్ యూఎక్స్ డిజైనింగ్ ఎందుకు వస్తుంది అనమాట. ఆల్ డిజైనింగ్ ఇవన్నీ కూడా యూఎక్స్ డిజైన్ యొక్క సబ్ పార్ట్స్ అనమాట మొత్తం అంతా కూడా. సో మీరేమంటే నేను చెప్పేది ఏమంటే సాఫ్ట్ స్కిల్స్ బిల్డప్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బిల్డప్ చేసుకోండి, కొలాబరేషన్ పక్క వాళ్ళతో కొలాబరేటివ్ వర్క్ చేయడం అయితే మీరు బిల్డప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి మీకు కావాల్సిన మెయిన్ స్కిల్స్. సో మరిన్ని విషయాలతో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాగా చదువుకోండి, బాయ్, థ్యాంక్ యూ.